ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని స్టిచ్చింగ్ కోసం కస్టమర్ అయితే ఇచ్చిన శారీస్ అలాగే మగ్గం వర్క్స్ బ్లౌజెస్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి ఆర్గంజా శారీ అనమాట. టిష్యూ శారీ. టిష్యూలో చిన్న చిన్న డాట్స్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అయితే ఉందండి. ఆనంద కలర్ అంటారు కదా, అలాంటి కలర్కి మగ్గం ఫినిషింగ్ బ్లౌజ్ అయితే ఇట్లా నెమిలి కలర్ అయితే వచ్చేసిందండి, నెమిలి బ్లూలో. ఇది వరకు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వచ్చేవి కదా మామూలుగా రెడీమేడ్గా. ఇది వచ్చేసి మంచి మగ్గం ఫినిషింగ్తో అయితే మనము హ్యాండ్ వర్క్లా డిజైన్ చేసినట్లుగా వచ్చేసిందండి. చాలా స్టోన్స్ అయితే ఎలివేట్గా చాలా బాగుంది. మనకు వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్తో వేసిన మగ్గం ఫినిషింగ్లో అయితే ఉందండి. చాలా బాగుంది శారీ. కస్టమర్ అయితే మనకు ఇలా స్టిచ్ చేయమని అయితే ఇచ్చారు బ్లౌజు. అదేవిధంగా చిన్న చిన్న బంచెస్ వచ్చేసి చమ్కీతో అయితే వచ్చేసింది. సిల్వర్ కాంబినేషన్లో చిన్న చిన్న బుటాస్ అక్కడక్కడ కూడా. శారీ వచ్చేసి మంచి షైనింగ్ అయితే ఉంది. చిన్న లేస్ బార్డర్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు శారీకి. వెల్వెట్లోగా మంచి షైనింగ్ అయితే ఉంది. చాలా బాగుందండి శారీ. వచ్చేసి కొంచెం కాస్టే పడిందంట. అయితే మనకు ఆ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పారు. ఇలా మొత్తం కూడా ఆనంద కలర్ అండ్ నెమిలి కలర్లో మొత్తం వచ్చేసింది. ఇది వచ్చేసి మంచి ఆనియన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే ఉంది. ఆనియన్ పింక్. ఈ బంచెస్ వచ్చేసి కొంగు అనమాట. కొంగు పార్ట్కి వచ్చేసి ఈ విధంగా ఒక స్టెమ్స్ లాగా అయితే పళ్ళు పార్ట్కి కట్ వర్క్తో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు. రెడీమేడ్ శారీ అండి ఇది. వర్క్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు. శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది. మొత్తం బార్డర్ అంతా కట్ వర్క్ వచ్చేసి కింద సైడ్ మాత్రం ఇట్లా పింక్, మంచి ఆనియన్ పింక్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్కాలప్ బార్డర్తో వచ్చేసింది. మనం ఎలా డిజైన్ చేసామంటే ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అనమాట. మనం కట్ వర్క్ అయితే ఇచ్చేసి కట్ వర్క్ అంతా కూడా చూడండి. ఈ కట్ వర్క్ని మనం ఒక ప్యాటర్న్లోనిది అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ అయితే ఆనియన్ పింక్ అనేది ఉంది కదా శారీలో, ఆ కాంబినేషన్ని మనం ఆ థీమ్లో ఉన్నటువంటి కలర్ని తీసుకొని మనం ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా ఫ్లవర్ డిజైన్ అయితే చేసాము. ఇది ఒక ప్యాటర్న్లోనిది అనమాట. ఈ బంచెస్ అన్నీ కూడా హ్యాండ్కి మొత్తం బ్యాక్ భాగం మొత్తం కూడా ఈ విధంగా మనం ఎంబ్రాయిడరీ అయితే చేసాము. ఇది మంచి వెయిట్లెస్ ఆర్గన్జా అండి. అయితే స్మూత్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కింద కూడా మనకు నడుము దగ్గర స్కాలప్ కూడా డిజైన్ చేసాము. మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే ఉంది. చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఇది వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ వచ్చేసి మంచి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. మనం బ్యాక్ ఓపెన్ పెట్టేసి మంచి రౌండ్ బ్యాక్ సైడ్ అంతా బోట్ నెక్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్ అయితే యూజ్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్స్ కట్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న శారీ మోడల్లో కట్ వర్క్ శారీస్ అయితే వస్తున్నాయి కదా, మొత్తం లైన్స్ అంతా కూడా వీవింగ్ మంచి షైనింగ్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం లైన్ వీవింగ్తో అయితే ఉంది. షైనింగ్ అయితే చాలా బాగుందండి. ఈ కట్ వర్క్కి వచ్చేసి ఎలా డిజైన్ చేశాను అంటే బ్లౌజు చూపిస్తాను. మంచి గ్లిటర్ వీవింగ్తో షైనింగ్ అయితే ఉందండి. శారీ అంతా కూడా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లాగా అయితే కనిపిస్తుంది. వీడియోలో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. బయట వచ్చేసి మంచి టిక్కు ఆరెంజ్ కలర్లో, ఆరెంజ్ అండ్ కనకాంబరం కలర్ టైప్ అయితే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్తో వచ్చేసిందండి. నేనేం చేశానంటే బ్యాక్ పార్ట్ అంతా కూడా అక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా హ్యాండ్లో, బ్లూ కలరు రామా బ్లూ కలర్లో ఫ్లవర్ని మనం యూజ్ చేసి ఆ విధంగా క్లాత్ అయితే పట్టు క్లాత్ తీసుకొని బ్యాక్ అంతా కూడా హ్యాండ్స్కి వచ్చిన థీమ్ అయితే ఏదైతే ఉందో చిన్న చిన్న కొమ్మలు అలాగే సిల్వర్ కాంబినేషన్లో అయితే అవుట్లైన్ అంతా ఆకులకు అంతా వచ్చేసింది కదా, అలా తీసుకొని నేనైతే బ్యాక్ వి షేప్ నెక్లో ఇట్లా డిజైన్ చేశాను. సేమ్ ప్యాటర్న్ ఉండేలాగా మొత్తం కట్ వర్క్ కాకుండా మొత్తం ఈ ఫ్లవర్ అంతా థీమ్ తీసుకొని బ్యాక్ అంతా కూడా అవుట్లైన్ అంతా సిల్వర్ వీవింగ్తో అయితే డిజైన్ అయితే ఇచ్చాను. జెరీతో ఇలా ఇచ్చానండి. కింద వచ్చేసి స్టిచ్చింగ్ కూడా ఇచ్చారు. అలాగే మొత్తం ఓవరాల్గా ఇట్లా చిన్న చిన్న బంచెస్ లాగా ఉన్నాయి కదా,
ఆ కలర్లో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాము. ఇలా తీసుకోవడం వల్ల సేమ్ మనకు వేరేలాగా కాకుండా సేమ్ మ్యాచింగ్ అయితే ఇచ్చేసాము. ఆకులు కానివ్వండి అన్నీ కూడా ఇట్లా వీ షేప్ అయితే నెక్ పెట్టేసాము. మొత్తం కూడా చాలా మంచి కాంబినేషన్ అయితే అనుకుంటున్నానండి. ఇది ఈ విధంగా స్టిచ్ చేసాము మొత్తం కూడా. అదేవిధంగా హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కాబట్టి శారీలోది మనము బాడీ పార్ట్కి వచ్చేసి వేరే కలరు, శారీలో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా సేమ్ తీసుకున్నాము. మనం మార్చకుండా బ్యాక్ ఒక్కటి మనం వర్క్ డిజైన్ చేసాము. శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది. మంచి షైనింగ్ లుక్తో అయితే శారీకి మొత్తం కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ విధంగా ఫాల్స్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చేసామండి. మొత్తం కూడా ఈ విధంగా ఉంది శారీ ఓవరాల్ లుక్ అయితే. ఇంకొకటి వచ్చేసి చిన్న బేబీదండి, 1 ఇయర్ పాపది. బర్త్డే కోసం అని ఇలా స్టిచ్ చేయించుకున్నారు. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేసాము. నడుముకు వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చాము. కింద స్కాలప్ అంతా కూడా డిజైన్ చేసాము. పైన షోల్డర్ వచ్చేసి ఏ విధంగా పెట్టామంటే ఒక సైడ్ మాత్రమే షోల్డర్ అండి, ఇంకొక సైడ్ వచ్చేసి స్టాప్ అని ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు. కింద నెక్కి అంతా కూడా ఎల్లో కాంబినేషన్లో అయితే మనం ప్యాచ్ లాగా ఇచ్చాము. ఇలా చిన్నగా టాజల్స్ కూడా పింక్లోనే డిజైన్ చేసాము. మొత్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.